శనార్థి, నేను మీ కామలనేలా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంతకీ వినాయక చవితి రోజు ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే కొంచెం టెన్షన్గానే స్టార్ట్ చేసాము. ఎందుకంటే పెద్ద వినాయకుడిని పెట్టాలి అండ్ ఇంట్లో చిన్న వినాయకుడిని కూడా పెడుతున్నారు. మనం ఎంత గల్లీలో వినాయకుడిని పెట్టుకున్నా కూడా మనం ఇంట్లో మన ప్రిపరేషన్స్ మనకు ఉంటాయి కదా. సో నైట్ అంతా మాకు కొంచెం జాగారం లాగా అయిపోయింది. అక్కడ టెంట్ దగ్గర ఉండే 12-12:30 వరకు ఉండే అండ్ ఇంటికి వచ్చి కొంచెం పడుకునేసరికి లేట్ అయిపోయింది. మేము మధ్యరాత్రి చూస్తే తమ్ముడు పెద్ద వినాయకుడిని తీసుకొని వచ్చాడు. అంటే మాకు అది పెద్ద వినాయకుడే. మేము ఏమనుకున్నామంటే చిన్నది మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టుకుందామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే గల్లీలో పెద్ద వినాయకుడిని పెడుతున్నాం కదా. సో మళ్ళీ ఇంట్లో పెద్ద వినాయకుడు ఎందుకు, మట్టి వినాయకుడు అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాం. కానీ తమ్ముడు ఏం చేసిండు, పెద్ద వినాయకుడిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసేసరికి ఇంకా మాకు హడావిడి అయిపోయింది. ఎందుకంటే అక్కడ గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ క్లీనింగ్ చేసుకోవాలా, అక్కడ మనమే చూసుకోవాలా. అంటే మేము తమ్ముడు ఫ్రెండ్ ఇద్దరు పెట్టారు. సో వాళ్ళు చూసుకోవాలి, మనం చూసుకోవాలి. అంతా ఒక్కరి మీదనే మనం డిపెండ్ అయిపోయి అరే వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం ఉండలేం కదా. మనది మనమే చూసుకోవాలి, వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. సో అక్కడ ఇక్కడ తిరిగేసరికి మాకు పూజ అనేది కొంచెం అటు ఇటు అయిపోయింది. అండ్ ఇప్పుడు అమ్మ పొద్దున మొత్తం దేవుడికి ప్రసాదాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా వినాయకుడికి ఇక్కడ మన ఇంట్లో వినాయకుడికి పూజ చేసుకొని నెక్స్ట్ పెద్ద వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాము. కొంతమంది వినాయకుడికి పూజ ఎలా చేసుకుంటారంటే పాటలు పెట్టుకోవడము, లేదంటే వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆడియో క్లిప్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడము, వీడియోస్ చూసుకుంటూ పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు. కానీ మా అమ్మ మాత్రం తనకు నచ్చినట్టు, తనకిష్టం, తనకి ఎలా అనిపిస్తుందో మనసుకు అలా నిమ్మలంగా మేము పూజ చేసుకుంటాము. నేను ఒకటి చెప్తాను, బిఫోర్ మీరు ఏదైనా చేస్తున్నారు అంటే దేవుడి దగ్గర మీరు మీ ఏవైతే థాట్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ పక్కకు పెట్టుకొని నిమ్మలంగా మంచిగా దేవుడు ముంగడ కూర్చొని ప్రశాంతంగా మీరు పూజ చేసుకుంటే అంతా బాగుంటుంది. ఏదో ఆగమాగం చేసుడు ఇట్లా చేసిరనుకో డెఫినెట్గా అంతా రివర్స్ అయిపోతూ ఉంటుంది. మంచిగా ప్రశాంతంగా కూర్చొని వినాయకుడికి ఎలా కావాలి ఏంటి అది అని చెప్పేసి దేవుడికి కావాల్సినవన్నీ ఒకటే దగ్గర పెట్టుకున్నారనుకోండి అందుబాటులో, అప్పుడు మీకు ఏది కావాలంటే ఏం చేయాలనుకుంటే అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. అలా మాకు కావాల్సినవన్నీ ఫస్ట్ మేము వినాయకుడి దగ్గర పెట్టుకున్నాము. నాకు వినాయకుడు అనేసరికి కొంచెం వేరే ప్లానింగ్స్ ఉంటే కొంచెం బాగా డెకోర్ చేసుకుందాము అలా ఇలా అని చెప్పేసి అనుకున్నాం. కానీ లేట్ అయిపోతుంది. ఎందుకంటే పెద్ద వినాయకుడి దగ్గర కూడా మనం షెడ్ అదంతా క్లీన్ చేసుకోవాలి, అదంతా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర మొత్తం కొంచెం క్లమ్జీ అయిపోయింది. ఇంకా ఎలా డెకోర్ చేసుకోవాలి ఏంటో అంతా ఫ్లాప్ అయిపోయింది. అయినప్పటికీ నేను మమ్మీకి చెప్పా రెడ్ క్లాత్ తీసుకొని రా అంటే ఇంకా అమ్మ తీసుకొని వచ్చింది, రెడ్ కలర్ది తీసుకొని వచ్చాక మేము అక్కడ ఏమంటారు వినాయకుడి దగ్గర సాంపు చల్లి ముగ్గు పెట్టుకొని ఇంకా దబదబ ఇక్కడికి వచ్చేసి స్నానాలు అన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వినాయకుడికి పూజ అయితే స్టార్ట్ చేసినాము. ఇంట్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా ఫస్ట్ మనం ఇంట్లో మన దేవుడికి ప్రేయర్ చేసుకొని మనం బయటికి వెళ్ళాలి. అండ్ ఐ ఫీల్ దట్ మనం ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇంట్లో దేవుడికి దీపం ముట్టించినాకనే కదా మనం బయట వెళ్ళేది. అట్లనే ఇంకా మేము కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ ఇంట్లో పూజ. తర్వాత దేవుడి దగ్గర కూడా అంటే పెద్ద వినాయకుడి దగ్గర కూడా లేట్ అయినప్పటికీ మేమైతే మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇట్లా నేను వినాయకుడికి నాకు చెప్పాను కదా ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. కానీ పూజ మాత్రం ప్రశాంతంగానే చేసుకున్నాము. మీకు మా చిన్ని బుజ్జ గణపయ్య ఎలా అనిపించాడో తప్పకుండా మాకు కమెంట్లో చెప్పండి. ఇట్లా మా మమ్మీ అయితే మంచిగా దేవుడికి కంకణం కడుతుంది.
ప్రసాదాలు కూడా దేవుడికి మనం చాలా ఇష్టంగా, ఆయనకి ఏవైతే ఇష్టమో ఆ దేవుడికి ఇష్టంగా మనస్ఫూర్తిగా మనం ప్రసాదాలన్నీ చేసి నైవేద్యంగా దేవుడికి పెట్టుకుంటాము. ఆ రోజైతే మేము నిజంగా చెప్తున్నాను కదా, ఫస్ట్ డే రోజు చాలా ప్రసాదాలు దేవుడికి అందినాయి. ఐ ఫీల్ బాగా అనిపించింది. పూజలు అవన్నీ కూడా మంచిగా జరిగినాయి. రేవంత్ పొద్దున రారా అంటే రాలేదు, కానీ ఈవినింగ్ టైంలో కాల్ చేస్తే నాకు ఇప్పుడు చెప్తున్నావు, అన్న పెట్టలేదు అది ఇది అని చెప్పినావు కదా అని కొంచెం అని ఉండే, అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నాడు. అండ్ ఇంకా దేవుడికి ఇక్కడ జ్యోతి కట్టేసిన తర్వాత మాకు వచ్చినట్టు మేము కట్టుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు కానీ ఇంట్లో వినాయకుడు మళ్ళీ గల్లీలో వినాయకుడు మనమే పెట్టుకున్నప్పుడు కొంచెం మనకు టైమింగ్స్ అనేది సెట్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ మనమే చూసుకోవాలి, అక్కడ కూడా మనమే చూసుకోవాలి. ఎంత అంటే ఇద్దరమే, తమ్ముడు ఫ్రెండ్ వీళ్ళిద్దరే కాబట్టి ఒకళ్ళు పొద్దున చూసుకునే డ్యూటీ ఉంటే ఒకళ్ళు నైట్ చూసుకునే డ్యూటీ ఉంటుంది, ఒకళ్ళు మార్నింగ్ చూసుకునే డ్యూటీ ఉంటే ఇంకొకళ్ళు అలా షిఫ్ట్ అవుతూ ఉండే. అయినా కూడా మేము టైమింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటా మళ్ళీ ఈవినింగ్ కల్లా దేవుడికి ప్రసాదాలు అలా కొంచెం అవుతూ ఉండే. కానీ మేము ఆ రోజు ఎలా అయినా ఫస్ట్ డే రోజు ఇంట్లో పూజ చేసుకొని మంచిగా పెద్ద వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ అమ్మ చేసిన ప్రసాదాలు దేవుడికి పెడుతున్నాము. ఇంకా తర్వాత అందరం కూర్చొని దేవుడికి పూజ చేసుకోవడము, మాకు ఇష్టమైనటువంటివి ఏమైనా ఉంటే చెప్పుకోవడము అలా చేసాము. ఇంకా వీడియో చూస్తూ ఉండండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నిజంగా దేవుడి దగ్గర మనము ఏదైనా ప్రసాదాలు చేసినప్పుడు నార్మల్ డేస్లో కంటే కూడా మనం వినాయకుడి దగ్గర చేసినప్పుడు కానీ, అంటే వినాయకుడి దగ్గరనే కాదు, ఏ పండుగలకైనా ఏ దేవుడి కోసమైనా మనం ప్రసాదాలు చేసినప్పుడు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. అదే నార్మల్ డేస్తో పోలిస్తే నాకైతే చాలా ఇష్టం దేవుడి దగ్గర ప్రసాదాలు తినడం. మీకు కూడానా? చిన్న ఉన్నప్పుడు నేను స్పెషల్గా వినాయకుడి దగ్గర ప్రసాదాల కోసమే నేను వినాయకుడి దగ్గరికి వెళ్ళడం అలా చేసేదాన్ని. ఇప్పుడు అవన్నీ మనం వెళ్ళలేం కదా. చిన్న ఉన్నప్పుడు ఏదో తెలియక ప్రసాదాల కోసమే ఎక్కడ పులిహోర దొరుకుతుంది, ఎక్కడ పాయసం దొరుకుతుంది అన్నట్టు ఉండే నేనైతే. కానీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేదైతే పులిహోర. ఇప్పుడు ఇంకా నేను మంచిగా దేవుడిని కోరుకుంటున్నాను. అమ్మ కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా రేవంత్ పైన కూర్చుంటే కింద కూర్చోమని చెప్పేసి కిందికి వచ్చేసిండు. అందరం కింద కూర్చొని దేవుడికి కొంచెం ఉదయ్ ప్రేయర్స్ వాట్ చేసుకుంటున్నాడు, నా ప్రేయర్స్ నేను చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు అట్లా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పెద్ద వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాము. మీకు ఎలా అనిపించిందో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసి వ్లాగ్ ఎలా అనిపించిందో కంపల్సరీగా చెప్పండి. కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తుండొచ్చు, బట్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా బుజ్జి వినాయకుడు నాకు చాలా బాగా నచ్చిండు. రేవంత్ కూడా అదే అంటుండు, పెద్ద వినాయకుడి కంటే నాకు చిన్న వినాయకుడు మన ఇంట్లో వినాయకుడే బాగా నచ్చిండు అని చెప్పేసి. అండ్ సో చూస్తూ ఉండండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. గంధం కలిపెట్టాను కొంచెం మనమే చేసుకున్నావా? మనమే ఇక ఇప్పుడు చీకట్లు ఏది లేదు. పువ్వులు తెచ్చిరా అడిగన్నా కూర్చోరా. అరే ఎందుకు వద్దన్నారు అప్పుడు? ఇప్పుడు పైసలు పెట్టాను, ఫస్ట్ వాళ్ళు కట్టి రాదు. అక్షయ్ దండ తెచ్చే ఇప్పుడు అట్లనే ఉన్నది. నువ్వు కూడా వచ్చేసి సెల్ఫీ కెమెరా పెట్టుకున్నావు. ఇది ఎవరు రమ్మని ఇద్దరు మీకు కూడా కట్టు. కింద కూర్చో, అందరి మీద కూర్చో, అందరి కింద కూర్చోండి, నువ్వు మీద కూర్చున్నావు. పోయాలి ఇట్లా నువ్వు జరగదు కదా, ఆయన లీడ్ కదా, నేను చేస్తా. నేనైతే పెట్టి
పూజ మనమే ఇవ్వాల తప్పదు. కానీ పంతులు వచ్చి అవేవో విత్తనాలు వేసి అవి 9 డేస్కో 11 డేస్కో ముక్కలు వెళ్తాయి. అది అమ్మవారికి. అమ్మవారికా? కాదంటే కలిసి చెంబు తీసుకొచ్చిరా. చెంబు ఒకటి అన్ని తెచ్చిన, కొబ్బరికాయలు అయితే తెచ్చిన, కొబ్బరి బిల్లలు తెచ్చిన. చెంబెళ్ళకి పట్టుకురా ఇంకా మా ఇంటి ఏడైతే ఏ చెంబైనా సరే, ఏ చెంబైనా సరే. అయిపోయిందా? కొద్దిగా చింటూ బొట్టు పెట్టు. వినాయకు నువ్వు కూడా పెట్టు. బొట్టు పెట్టు రంగ బొట్టు పెట్టు. తడుస్తే బట్టలు తడుస్తుంది. మా డిస్కషన్ మొత్తం పెద్ద వినాయకుడి దగ్గర పంతులు వస్తున్నారా రాకపోతే మనమే పూజ చేసుకుందామని చెప్పి డిస్కషన్ అవుతుండే. ఇంకా మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయ్స్. బాయ్.